చంద్రబాబు నాయుడు ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారనుకోవచ్చు. అది 2,000 రూపాయలు వృద్ధులకి పెన్షన్తో పాటుగా మిగతా వాళ్ళందరికీ పెన్షన్ పెంచడం, మొత్తం 54 లక్షల మంది ప్రజలకి పెన్షన్లని డబుల్ చేసేటువంటి నిర్ణయం తీసుకోవడం. ఇది చాలా అద్భుతమైనటువంటి నిర్ణయమే. ఎన్నికల వేళ జరగచ్చును, ఎన్నికల కోసమే జరగచ్చు, ఓట్ల కోసమే జరగచ్చు. బట్ ముందైతే ఇమ్మీడియట్గా డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి. అయితే ఇంటికి ఇద్దరుంటే ఇదివరకు ఇచ్చేవాళ్ళు 200 చొప్పున, అది ఇప్పుడు ఒకళ్ళకి 1000 ఇస్తున్నారు. ఇప్పుడు ఆ ఒకళ్ళకి 2000 కాబోతుంది. వృద్ధుల కళ్ళల్లో ఆశ ఆటోమేటిక్గా ఉంటుంది. కొత్త పెన్షన్లు ఎవరికైతే లబ్ధిదారుల జాబితాలో చూపిస్తూ ఇవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య దాదాపుగా 10-15 లక్షలు ఉంది. వాళ్ళకి కూడా ఇస్తే గనక ఇంకా సంబరం, మొత్తం సంతోషంగా ఉంటారు. ఆటోమేటిక్గా ఓ పక్కన సీరియస్ స్టేజ్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో ఈ నిర్ణయం తీసుకోవడం తెలుగుదేశం క్యాడర్కి అందరికీ సంతోషాన్ని ఇస్తుంది, వృద్ధులకి సంతోషాన్ని ఇస్తుంది. మొత్తం ఒక అద్భుతమైనటువంటి వేగవంతమైనటువంటి నిర్ణయం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ 52 లక్షల మంది కూడా ముందు ఇమ్మీడియట్గా తమ చేతుల్లో, ఒక పక్కన వృద్ధులకి వచ్చేటువంటి డబ్బులతో ఒక ఉపయోగం ఏంటంటే పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వృద్ధులకి చాలా ఉపయోగం. ఎందుకంటే వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే నిర్లక్ష్యం చేస్తున్నారు, దూరంగా పెడుతున్నారు పిల్లలు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేక వాళ్ళకి కావాల్సిన ఏమన్నా సొంతానికి కొనుక్కోవాలంటే వీళ్ళ దగ్గర అడుక్కోవాల్సిన పరిస్థితుల్లో పేద మధ్య తరగతికి సంబంధించినటువంటి వృద్ధులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వాళ్ళకి ఈ డబ్బులు ఒక పెద్ద వరం అనుకోవచ్చు. వాళ్లే మనవాళ్ళకి మనవరాళ్ళకి ₹1 ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది, ఇంటి కోసం ₹1 ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఖచ్చితంగా శుభ పరిణామం. అదే సందర్భంలో రానున్న ఎన్నికల తర్వాత దీన్ని ఇంకా రేపొద్దున జగన్ అయినా 3,000 ఇస్తానని ఆల్రెడీ ప్రకటించి ఉన్నారు కాబట్టి, అంటే చంద్రబాబు 2,000 ఇస్తే నేను 3,000 ఇస్తానని ఇంతకుముందే ప్రకటించున్నారు కాబట్టి ఇంకా అది మరింత ప్రయోజనకరంగా జనానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. వృద్ధుల విషయంలో మాత్రం ఈ నిర్ణయం చాలా మంచి పరిణామం. ప్రతిపక్షాలకి ఒక అవకాశం లేనటువంటి స్టేజ్ క్రియేట్ చేయడం కోసం తీసుకున్నటువంటి రాజకీయ నిర్ణయం అయినా ఖచ్చితంగా ప్రజల పరంగా చూసినప్పుడు మాత్రం అభినందించాల్సినటువంటి అంశం. చొరవ తీసుకోవడం, వేగంగా నిర్ణయం తీసుకోవడం, వచ్చే నెలలోనే ఇంప్లిమెంట్ చేస్తానంటాం, ఎన్నికలకి దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో రేపు నెల నుంచినే డబ్బులు ఇచ్చేస్తానంటాం మాత్రం శుభ పరిణామం. మనసు లేదా లక్ష్యం ఏదైనా సరే, ప్రతి ఒక్క పార్టీ ఎవరు కూడా దేశ సేవలు అనేటువంటిది కేవలం ఒక పేరే ఉంటుంది, రాజకీయ ఎత్తుగడలే ఉంటాయి. ఆ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే చేస్తారు ఎవరైనా సరే. ఎవరు సన్యాసాలు అయితే తీసుకోరు, అందరూ రాజకీయ సంసారం చేయడానికే రెడీ అవుతారు. ఆ సంసారం చేసేటప్పుడు రకరకాలైనటువంటి ఎత్తులు వేస్తుంటారు. సంసారంలో భార్యని భర్తని ఒకళ్ళకొకళ్ళు మురిపించుకోవడం కోసం ఎట్లాంటి నజిరానాలు ఇచ్చుకుంటారు, అట్లాగే రాజకీయ సంసారంలో తమకి ఓటేసేటువంటి ప్రజల్ని సంతోషపెట్టడం కోసం ఇచ్చేటువంటిదే నజిరానాలు. ఆ నజిరానాల్లో వేగంగా ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేటువంటిది ముఖ్యం. ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతుండటం అనేటువంటిది రాష్ట్రానికి ప్రయోజనం, వృద్ధులకి ఖచ్చితంగా ప్రయోజనం, వికలాంగులకి, దివ్యాంగులకి, వీళ్ళందరికి కూడా డబ్బులు చేస్తానంటాం. ఇదంతా ఒక సరైనటువంటి సమయంలో సరైనటువంటి విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం అంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.